బుద్ధుడే కాదు, శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడు? శుభాశుభ పరిత్యాగిగా అన్నాడు. అవునా కదా? శుభాన్ని వదిలే, అశుభాన్ని వదిలేసి ఆనందంగా ఉండు అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రతిదీ ఇడేసుకోవాలి. మనకి నిద్ర పట్టదు ఇడేసుకోకపోతే. అన్నీ ఈడ వేసుకుంటే కుల్లి 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 ఏడిస్తే అప్పుడు మనకి నిద్ర వేస్తుంది. రోజు కుల్లి ఏడవాలి. అవునా కదా? ఒక్కరోజు కూడా కుల్లి కుల్లి ఏడవకపోతే మనకు నిద్ర పట్టదు. మానసికంగా బాగా అలసిపోవాలి. ఇంక వద్దురా బాబు అని పిచ్చి వచ్చి కోపం వచ్చి దుఃఖం వచ్చి ఇంక వద్దు నాయన అని అప్పుడు పడుకోవాలి. లేదా పడుకోకుండా రాత్రంతా ఆలోచించాలి మళ్ళీ రేపటి గురించి. రేపు ఎట్లా ఏడవాలి అని. రేపు ఎట్లా ఆనందంగా ఉండాలని కూడా ఆలోచించాం. రేపు ఎట్లా ఏడవాలో ఆనందం అవసరం మనకి. దీన్ని అంటాం ఆత్మజ్ఞానం అని. సో ధ్యానానికి వచ్చాం. వెరీ వెరీ నైస్. ధ్యానంతో పాటు జ్ఞానానికి కూడా రావాలి. ధ్యానము ప్లస్ జ్ఞానము ఈక్వల్ టు పత్రిసారి చెప్పారు. ధ్యానము ప్లస్ జ్ఞానం ఈక్వల్ టు ముక్తి. ఎప్పుడో నేను ఇంకా అప్పటికి నిక్కర్లు వేసుకోలేదు, ఆ వయసులో చెప్పాడు సార్. 95లో ఎప్పుడో. ధ్యానము ప్లస్ జ్ఞానము. మనకు ధ్యానం వచ్చేసింది, అయిపోయింది. వెరీ వెరీ నైస్. దాంతోపాటు కొంత జ్ఞానం కూడా కావాలి. జ్ఞానం అంటే మనం అందరం ఏమనుకుంటున్నామంటే 4 పుస్తకాలు చదివాం, 4 అప్పచెప్పేసాం. అవునా కదా? 4 క్లాసులకు చెప్పేసి ఓయ్ నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నేను మైక్ పట్టుకొని మైక్లో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నారు 4 మాటలు మీరందరూ చప్పట్లు కొట్టేటట్టు నేను చెప్పేస్తే నేను మాస్టర్ అయిపోయాను. ఎంతమంది అట్లా మాస్టర్ లేరండి? జ్ఞానం అంటే అప్పచెప్పడం కాదు. జ్ఞానం అంటే 4 పుస్తకాలు ఇక్కడ చదివేసి ఎవరికో చెప్పడం కాదు. జ్ఞానం అంటే అది ఎల్కేజీ పిల్లలు కూడా చెప్తాడు. అవునా కదా? ఏ ఫార్ యాపిల్ అనా, ఎం ఫార్ మెడిటేషన్. ఏముంది? ధ్యానం అంటే శ్వాస మీద ఎవరైనా చెప్తారు. మనం పాటించినది మాత్రమే జ్ఞానము. మనం పాటించినది మాత్రమే మన జ్ఞానం. మనము ఏదైతే పాటించామో అది కాకుండా ఏది మాట్లాడినా అది అజ్ఞానమే నా ప్రకారం. ఎందుకంటే ఉత్తుత్తి మాటలు చెప్తున్నాం మనం. ఇంకొకరి దగ్గర గొప్పోడు అనిపించుకోవడానికి చెప్తున్నాం. నేను ఇప్పుడు అన్నీ చెప్పేస్తా. చాలా పద్యాలు, రకరకాల పద్యాలు అండి. చిన్నప్పటి నుంచి నేను బాగా పద్యాలు చాలా పఠించాను. వేమన పద్యాలు, ఆ పద్యాలు, ఈ పద్యాలు, రకరకాల పద్యాలు. నాకు ఎన్నో పద్యాలు తెలుసు. కానీ ఇప్పటికీ ఒక 10,000 పుస్తకాలు చదివింటాను. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మీ దగ్గర ఇసిరేయాలి. అప్పుడు మీకు ఎందుకు అర్థం కాక అబ్బాబాబా సార్ చాలా గొప్ప మాస్టర్, మనకేం అర్థం కాలేదు. మీకు అర్థం కాని విషయాలన్నీ నేను చెప్పేస్తే అప్పుడు నేను గొప్ప మాస్టర్ అనమాట. మీకు అర్థం కాలేదు, నాకే అర్థం కానీ మీకు చెప్పాలి. సో మనం పాటించనేది మాట్లాడడానికి లేదు. జ్ఞానం అన్నది మొదటిగా ఎక్కడి నుంచి మొదలవుతుందంటే పాటించడం నుంచి మొదలవుతుంది. పాటించని దాన్ని చెప్పడం అన్నది ఒక తెలియని అహంకారం, ఒక అజ్ఞానం. ఎవరికి మనం చెప్పడానికి పుట్టలేదు. ఎవరికి చెప్పడానికి ఇక్కడ పుట్టలేదు. అమ్మ కూతురికి చెప్పడానికి పుట్టలేదు. కూతురు అమ్మకి చెప్పడానికి పుట్టలేదు. తండ్రి కొడుకు చెప్పడానికి పుట్టలేదు. ఏమైనా తెలిస్తే చెప్పడానికి. మనకేం తెలియదు, మన పిల్లలకి మనం చెప్పేస్తాం. మనం ఏమనుకుంటాం? మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఏం తెలుసు మనకేం తెలియదు. కానీ పొద్దున్న లేచినే అలా ఉండు, ఇలా ఉండు, ఎలా కూర్చోవాలి, ఎలా లేయాలి, ఎలా పడుకోవాలి, ఎలా తినాలి, సరే తిండి అయితే ఓకే, మిగతా విషయాలు చెప్పడానికి లేదు. మనం పాటించిన విషయాలు, మన కలెక్టర్ కాలేదు, మన కొడుకుని కలెక్టర్ కావాలని చెప్పేస్తాం. వాడు చచ్చిపోవాల్సింది అంతే. వాడు పోయి బావిలో దూకాలి. వాడికి ఒక వయసు వచ్చినా కోపం వచ్చి అడుగుతాడు, నువ్వెందుకు కాలేదు? అదేదో గుజరాయి సినిమాలో అడిగాడు అనమాట. అట్లా నేను కూడా ఒకసారి మా నాన్నని అడిగా. మా నాన్న ఊరికి అడుగుతుంటే నువ్వెందుకు సీఎం అవ్వలేదన్న. ఈ వయసులో వాళ్ళంతా వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు అయిపోయారు, ఇంజనీర్లు అయిపోయారు అని పాపం మా నాన్న బాగా తిట్టేవాడు అనమాట. వాళ్ళకు ఆపి అడిగా. అప్పుడు కొంచెం ధ్యానంలోకి వచ్చాక కొంచెం ధైర్యం వచ్చింది. నాన్న, ఈ వయసులో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, నువ్వేమయ్యావు? ఇంకొకసారి తిట్టడం మానేశాడు. అవునా కదా? రివర్స్లో అలా క్వశ్చన్ అయితే మనకు ఏమవుతుంది? మనకున్న జ్ఞానం అవతలవాడిని టార్చర్ చేయడానికి కాదు. మనమంతా ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పక్కనోడిని టార్చర్ చేయడానికి వాడుతాం. జ్ఞానం అంటే మనకు వచ్చింది, మనం తెలుసుకోవడానికి వచ్చింది, మనం అర్థం చేసుకోవడానికి వచ్చింది, మనం పాటించడానికి వచ్చింది. ఇంకొకరికి ఇలా వేలెత్తి చూపడానికి కాదు. వేలెత్తి చూపి ప్రతి ఒక్కరూ అజ్ఞానే. అది ఎవరైనా సరే. ఎవరిని వేలెత్తి చూపడానికి లేదు. ఎవరిని విమర్శించడానికి లేదు. ఎవరిని నువ్వెందుకు పాటించడం లేదు అని అడగడానికి హక్కు లేదు. మనం పాటిస్తున్నామలే. ఆత్మజ్ఞానం అనేది
మనం లోపలికి వెళ్ళడంతో మొదలవుతుంది. మనం లోపలికి వెళ్ళడం అంటే ఏంటండి? ఇంట్లోకి వెళ్ళడం, డోర్ తీసుకొని మన వైపు మనం చూసుకోవడం. నేనేం ఆలోచిస్తున్నాను? నేనేం మాట్లాడుతున్నాను? నేనెలా జీవిస్తున్నాను? ఇది వెరిఫై చేసుకొని, నేను అనుకున్న విధంగా ఆలోచిస్తున్నానా? నేను అనుకున్న విధంగా మాట్లాడుతున్నానా? నేను అనుకున్న విధంగా జీవిస్తున్నానా? ఇది మన పని. అంతేగాని మనకెక్కడో ఎవరో పలానా ఉమామహేశ్వర్ గారు క్లాస్ చెప్పారు, మంచి కొటేషన్‌లు చెప్పారు, వెంటనే ఇంటికెళ్ళాలి. చూడు, నీ కొటేషన్‌లు పాటించట్లే. హక్కు లేదు. నేను పాటిస్తున్నానా? నేనిప్పుడు రాసుకున్న ప్రతి కొటేషను నా కోసం నేను రాసుకున్నవే మీకు పంచుతున్నాను అంతే. పంచే హక్కుంది. క్వెషన్ చేసే హక్కు లేదు. సో, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కానీ అసలు జ్ఞానం అంటే మాట మీద ధ్యాస. అవునా గదా! మాట మీద ధ్యాస ఎప్పుడొస్తది? ఆ! మన కంట్రోల్‌లో మనం ఉంటే గదా! మన కంట్రోల్‌లో మనం లేకపోతే మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలీదు. మన ఆలోచనలు మన చేతుల్లో లేవు. మనల్ని మనము తరచి చూసుకోవడం లేదు. ఆత్మవిమర్శతో మొదలవుతుంది మాట మీద ధ్యాస అంటే. ఆత్మవిమర్శ, సెల్ఫ్ అనాలిసిస్. నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మాటలు నేను ఎంతవరకు ప్రయత్నించి మాట్లాడుతున్నానని ముందు ఆలోచించుకొని అప్పుడు ఒక మాట మాట్లాడు. నా మీద నాకు ధ్యాస లేనప్పుడు నా మాట మీద నాకెందుకు ధ్యాస ఉంటది? పుస్తకాలు చదువుతాం. వెరీ వెరీ నైస్. భగవద్గీత చదివాం. చాలా మంచిది. భగవద్గీత చదివి మనం ఏం చేస్తామండి? పక్కింటోళ్ళకి పోయి అప్పచెప్తాను. నాకు 10 పద్యాలొచ్చు తెలుసా? అదా భగవద్గీత జ్ఞానం అంటే? భగవద్గీత జ్ఞానం అంటే 10 పద్యాలు నేర్చుకొని కంఠస్థం చేసి ఇంకొకటి చెప్పడమా? అందరికి పోయి పద్యాలు చెప్తున్నాం. బాగానే ఉంది. మరి పాటించేవాడు ఎవడంటే? ఒక్క పద్యమే చెప్దాం. పాటించినది. నేను పలానా పద్యాన్ని చదివాను. దాని తాత్పర్యం ఏంటో అర్థం చేసుకున్నాను. అది నేను జీవించడానికి ప్రయత్నం చేశాను. నాకు ఉపయోగపడింది. మీరు ఉపయోగించుకోండి. ఇది జ్ఞానం. అది భగవద్గీత జ్ఞానం. అసలైన భగవద్గీత జ్ఞానం. భగవద్గీత అనేది ఫ్యాషన్ కాదు. భగవద్గీత అనేది లైఫ్, జీవన విధానము. భగవద్గీత ఒక జీవన విధానం. జీవించడానికి చెప్పాడు. అర్జునుడు చప్పట్లు కొట్టేసి మీ పద్యాలన్నీ బాగున్నాయి, బాయ్ బాయ్ అని ఇంటికి వెళ్ళిపోయింటే అలా వెళ్ళలేదే. అర్జునుడు ఏం చేశాడు? ఆయన చెప్పినవి పాటించాడు యుద్ధంలో. అవునా కదా? ఆయన యుద్ధంలో పాటించకపోతే మనం ఇప్పటివరకు దాని గురించి పట్టించుకునే వాళ్ళమే కాదు. పాటించడం జ్ఞానం. అది ఏదైనా సరే పాటించడం నుంచి మొదలవుతుంది జ్ఞానం. సో ఇప్పుడు ఎంతమందికి వచ్చాయండి పుస్తకాలు? 100 మంది కొన్ని వచ్చాయా? రైట్. సో ఎవరైనా ఏదైనా క్వశ్చన్లు అడగవచ్చు కావాలంటే. నేను ఇలాగే చెప్తే ఒక సంవత్సరం చెప్తా. బుక్లో నుంచి అని అడగవచ్చు, 6 క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. ఇంకా ఏదైనా చెప్పాలంటే చెప్తాను. సో ఆనందంగా ఉండాలంటే ఇంకా ఆలోచించుకోండి కావాలంటే. పాపం క్వశ్చన్లు అడగమని సడన్గా అడిగారు కదా, ఆలోచించుకోండి. ఇంకో 5 నిమిషాలు కావాలంటే 5 నిమిషాలు ఆలోచించిన తర్వాత అడగవచ్చు. సో మొట్టమొదటిగా ఆనందంగా ఉండాలంటే ఒక 10 విషయాలు చెప్తాను. ఆ లోపల మీరు ఆలోచించుకోండి. ఏమైనా అడగాలనుకుంటే అడగవచ్చు. మార్నింగ్ ఆల్రెడీ ఒక 4 విషయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా నిర్ణయం తీసుకోవాలి ఆనందంగా ఉండడానికి. రైట్? ఏది ఎలా ఉన్నా, ఏది ఏమైనా నేను ఈరోజు ఆనందంగా ఉంటాను. ప్రతిరోజు లేస్తూనే నిర్ణయం తీసుకోవాలి. అది దాంతో మొదలవుతుంది. ఎందుకు నిర్ణయం తీసుకోవాలి అంటే, మనం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మొత్తం విశ్వమంతా కదిలొస్తుంది. ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి విశ్వమంతా కదిలొస్తుంది. పక్కింటోడే కాదు, మన ఇంట్లో వాడే కాదు, టోటల్ విశ్వమంతా కదిలి రావాలి అంటే మనం ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. నేను ఆనందంగా ఉండి తీరతాను ఏది ఏమైనా కానీ. నేను 1,00,00,000 మందికి ధ్యానం చెప్తాను ఆ నిర్ణయం తీసుకున్నానండి. ధ్యానం చెప్పడానికి తగిన వాళ్ళు ఎవరు దొరుకుతారు? ధ్యానం చెప్పాలంటే ఎక్కడవుతుంది? నేను ఆడపిల్లను, ఈడపిల్లని కాదు. అవునా కదా? అయితే అవునా, వచ్చే భర్త వచ్చి కంట్రోల్, నీకెందుకు ధ్యానం, నువ్వు ఇంట్లో చేసుకో మొదలవుతుంది. అత్తో చెప్తాను, నీకెందుకు బయటికి పోయి చేసుకో. నేను ముందు బలమైన నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, దానికి తగిన విధంగా మార్పులు మొదలవుతాయి. నేనే బలంగా నిర్ణయం తీసుకోలేదు, నేనే ధైర్యంగా నిర్ణయం తీసుకోలేదు, నేనేంగా ఆలోచిస్తున్నాను ధ్యానం చెప్పాలా వద్దా, చేయాలా వద్దా, చేయాలా వద్దా, చేయాలా వద్దా. ముందు డిసైడ్. ఏదైనా సరే నిర్ణయంతో మొదలవుతుంది. సో ఆనందం కూడా నిర్ణయంతో మొదలవుతుంది. ఏది ఏమైనా నేను ఆనందంగా ఉండి తీరుతాను, ఏమైనా కానీ ఆనందంగా ఉంటాను. ఒకసారి మా నాన్న రాత్రి పడుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? మా నాన్న రాత్రి పడుకొని పొద్దున్న లేవలే. ఏం చేయాలి?
ఆనందంగా ఉండాలి. ఏం చేయాలి? ఏడవాలా? ఏడవాలా? హ్యాపీగానే పడుకున్నాడు. లేవలేదు. మరణం ఉందా? మరి మరి ఎందుకు ఏడవాలి? సో, ఆధ్యాత్మికం ప్రకారం మరణమే మధ్య ప్రాబ్లమేషన్ కానప్పుడు ఇంక మిగతా ఏమున్నాయి ఏడవడానికి? మరి ఎందుకు మనం ఏడుస్తాం? నాకేదో ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఏడవాల్సొస్తది అని ముందే మనం ఏడవడానికి రెడీ అయిపోయింటాం. ఆధ్యాత్మికం ప్రకారం మరణమే సమస్య కాదు. ఇంక మిగతావి ఏమున్నాయి సమస్యలిక్కడ? మరణాన్ని మనం జయించమని చెప్తున్నాం. ఇంక మిగతావి ఏమీ లేవు ఏడవడానికి. ఏది ఏమైనా ఏడవాల్సిన అవసరం లేదు మొదటిది. రెండోది దానికి తగిన శక్తి కావాలి మనకి. అవునా కదా! శక్తిహీనుడు అనుకుంటాడంతే. నేను అన్నీ వచ్చినప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటాడు. కానీ అది వస్తూనే ఎగిరిపోతాడు. అనుకోవడం వేరు, పాటించగలిగే శక్తి ఉండడం వేరు. మనం నిజంగా అనుకున్న తర్వాత దానికి తగిన అడుగులేయడం మొదలుపెట్టాలి. దానికోసమే మార్నింగ్ చెప్పాను. 2 గంటలు ధ్యానం చేయాలి. ఎవరెవరు 2 గంటలు ధ్యానం చేస్తున్నారండి? ఒకేసారి 2 గంటలు. అప్పుడప్పుడు 2 గంటలు కాదు. రోజు 2 గంటలు ధ్యానం చేయాలి. రోజు. ఒక్కసారి కూర్చుంటే మళ్ళీ కళ్ళు తెరవకూడదు. కుదిరినా, కుదరకపోయినా. కుదిరినా, కుదరకపోయినా. ధ్యానం కుదరాలా? ధ్యానం కుదిరే అవసరం లేదు. నాకు 28 సంవత్సరాలైంది ధ్యానం కుదరక. ఇప్పటికి నాకు చుక్క కూడా కనిపించలే. మీకు ఎవరికైనా ఏమైనా కనిపించాయేమో, నాకు చుక్క కూడా కనిపించలే ధ్యానంలో. కానీ ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేయడం నా డ్యూటీ. ధ్యానంలో ఏదో చుక్కలు కనబడతాయంట, ఇంకేదో కనబడతాయంట, ఇంకేదో దేనికోసం ధ్యానం కాదు. అనా కదా! ధ్యానం, ధ్యానం కోసమే. ప్రతిసారి చెప్పాడు కదా వీడియోలో. ధ్యానం, ధ్యానం కోసమే. ఇంకేం అవసరం? కుదిరిందా లేదా సమస్య అవసరం లేదు. ఇంకేదన్నా కనబడిందా లేదా అవసరం లేదు. అవసరమైతే కనబడతాయి, లేకపోతే లేదు. అనా కదా! ధ్యానం 2 గంటలు చేయాలి. కళ్ళు మూసుకోవాలి ఒకసారి, మళ్ళీ 2 గంటల వరకు అలారం పెట్టుకొని లేవకూడదు. ఓకే. మూడో విషయం మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన ఆనందానికి మనమే సృష్టికర్తలం. అనా కదా! మన వాస్తవానికి అయితే కాదంట మన ఆనందానికైతే పక్కింటోడు ఆనందం ఇవ్వాలి. నన్ను భార్య బాగా చూసుకోవట్లేదు సార్. భార్య ఎందుకు బాగా చూసుకోవాలి? నువ్వు చూసుకోలేవా? ఏమైనా కాళ్ళు లేవా? కాళ్ళు లేని వాళ్ళు అడిగితే బాగుంటుంది. చేతులు లేని అంటే అడిగితే బాగుంటుంది. అవునా కదా! బుర్ర లేనివాడు అడిగితే బాగుంటుంది. మనకు బుర్ర ఉండే, 2 చేతులు ఉండే, 2 కాళ్ళు ఉండే, కానీ భార్య బాగా చూసుకోవడం లేదు సార్. నా భర్త నన్ను బాగా చూసుకోవడం లేదు సార్. కాబట్టి నేను బాధలో ఉన్నాను. భర్త ఎందుకు బాగా చూసుకోవాలి? భర్త ఎందుకు బాగా చూసుకోవాలి? మనల్ని మనం చూసుకోలేమా? నన్ను ప్రేమించే భర్త దొరకలేదు సార్. ఎందుకు ప్రేమించే భర్త దొరకాలి? ఎందుకు ప్రేమించాలి అసలు? ప్రేమ ఎందుకు? ప్రేమ ఎందుకండి? ప్రేమతో పప్పులు కొనుక్కుంటావా? బఠానీలు వస్తాయా? ఎందుకు ప్రేమకు అడిక్ట్ అవుతున్నాం? ఎవడో మనల్ని ప్రేమించే అవసరం ఏముంది? ఎవడో మనల్ని ఎందుకు ప్రేమించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రేమించేవాడు లేడు కాబట్టి నేను ఆదగా ఏడుస్తాను సార్. అది ప్రేమ అనరు, వ్యామోహము అంటారు. సినిమా వాళ్ళంతా కలిపి చెడగొట్టారు సార్ ప్రేమకు మీనింగ్ని. మన సినిమాలు చూసి చెడిపోయాం. సినిమాలు చూసి చెడిపోయాం. నేను కూడా అలాగే అనుకున్నాను చిన్నప్పుడు నుంచి. ప్రేమ చూసి నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, దేవదాసు, ఆ దాసు ఈ దాసు. దేవదాసు లేదు. నో దేవదాస్. సింహం సింగిల్గానే ఆనందంగా ఉంటుంది. అవునా కదా! సింహం సింగిల్గానే ఆనందం. సింహం లాగా బతకాలా, కుక్కలాగా బతకాలా? బ్రతికితే సింహం లాగానే బతకాలి. ఎవడో ప్రేమించట్లేదంట, నేను ఏడుస్తానంట. లాభం లేదు మిత్రమా. అంతే, నీ ఆనందం నీ చేతిలో లేదు. నీ ఆనందాన్ని నీ చేతిలోకి తీసుకోవాలంటే ఎవడు ప్రేమించిన ఆనందమే, ప్రేమించకపోతే ఇంకా ఆనందం. ప్రేమించే భర్త దొరికితే మంచిది, దొరకకపోతే ఇంకా మంచిది. వాడు పని వాడు చేసుకుంటే మన పని మనం చేసుకోవచ్చు హ్యాపీగా. అనా కదా! ప్రేమించే భర్త దొరికినా అనుకోండి, మన చుట్టా తిరుగుతూ ఉంటాడు. ప్రేమించే భర్తలు వాడి పని వాడు చేసుకుంటే మనం హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చు. ఎవడికి కావాలి ప్రేమించే భర్త? ఎవడికి కావాలండి మనకి? సో భర్త ధ్యానానికి వచ్చాడనుకో మంచిది, రాకపోతే ఇంకా మంచిది. కనీసం ధ్యానమాచకరం అడ్డంగా తిరగచ్చు. అనా కదా! భర్త రాలేదు సార్ అని అడుగుతుంటారు వచ్చి. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ఇక్కడైనా వదిలేసి హ్యాపీగా ఉండొచ్చు కదా! మా భర్త రావట్లేదు, మా భార్య రావట్లేదు, మా పిల్లలు రావట్లేదు, ఇంకా ఎందుకు ఈ గోల? ఈ వారం రోజులన్నా హ్యాపీగా ఉండాలని లేదా? ఎప్పుడు అదే గోలనేనా? ఎప్పుడు ఆ తలనొప్పే కావాలా? ఎప్పుడు ఆ బురదలోనే పొల్లాడాలా? ఒక్కరోజైనా బురదలో నుంచి బయటకు వద్దామని ఆశ లేదా? మరి ఎందుకు సో మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన ఆనందానికి మనమే సృష్టికర్తలం. మనల్ని మనమే తెలియకుండా మనం బురదలో తోసేసుకుంటా ఉంటాం. నాకు అది లేదు కాబట్టి నేను ఆనందంగా ఉండను,
నాకు భర్త లేడు కాబట్టి ఆనందంగా ఉండను, నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు ఆనందంగా ఉండను, నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఏది అవసరం లేదు. ఆనందంగా ఉండడం అనేది మన యొక్క సహజ స్థితి. బాధపడ్డం అనేది అసహజ స్థితి. మనకు తెలియకుండానే బాధపడ్డం అనేది ఒక బాగా నూరిపోసారు మనకి పుట్టినప్పటి నుంచి. పుడుతూనే "నువ్వు నల్లగున్నావు చూడు." పుడుతూనే నన్ను పక్కింటోళ్ళతో పోల్చాడు, నల్లగున్నాడు. ఏడవాలి నేను ఇప్పుడు పక్కింటోళ్ళు చూసుకొని. ఆ తర్వాత ముక్కు ఇలా ఉంది అని చెప్పారు, ఏడవాలి. ఆ తర్వాత 6 అడుగులు ప్రభాస్‌లాగా లేవు అని చెప్పాలి, ఏడవాలి. ఆ! ఆ తర్వాత వాడికి వచ్చిన మార్కులు నాకు రాలేదని చెప్పారు, ఏడవాలి. ఏడవడం నేర్పించారు మనకు తెలియకుండా. మన తల్లిదండ్రులు అనే ఒక మహాశయులు ఆ! తెలిసో తెలియకో మనకు బాగా ఏడవడం నేర్పించాడు. మన పక్కింటోళ్ళు, మన తల్లిదండ్రులు అందరూ కలిసి ఎలా ఏడవాలి ప్రతిదానికి అని బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం మనం ధ్యానంలోకి ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఆ ట్రైనింగ్‌ని అంతా తీసేయడానికి. సహజంగా మనం అంతా చిన్నప్పుడు అందరం ఆనందంగానే ఉన్నాం కదా! నవ్వుకుంటూనే ఉన్నాం కదా! మరి ఎందుకు పెద్దగా అయిన తర్వాత ఏడుస్తున్నాం? ఆల్ చిల్డ్రన్స్ ఆర్ గాడ్స్. పిల్లలు దేవుళ్ళు. మనమేంటి? మనం కూడా ఒకప్పుడు పిల్లలమే కదా! ఏమైందంటే తెలియకుండా మనం ఇదంతా ఏసేసుకున్నాం. ఆ పక్కింటోడు చెత్త, ఎనకింటోడు చెత్త, ఎవడెవడో వేసిన చెత్తనంతా తీసుకొచ్చి మన ఇంట్లో పక్కింటోడేదో అరుస్తుంటాడు. ఏంటి అలా ఎళ్లి ఆళ్ళేదో కొట్లాడుకుంటున్నారు కాబట్టి వినాలి. తీసుకొచ్చి మనలో ఏసుకోవాలి. కదా! అమ్మ, నాన్న కొట్లాడుకుంటున్నారు మనం వినాలి. వాళ్ళు కొట్లాడుకునే స్వేచ్ఛ కూడా నీకు లేదా? అమ్మ, నాన్న కొట్లాడుకుంటే మనకేంటంటే బాధ? కొట్లాడకపోతే అమ్మ, నాన్న ఎట్లా అవుతారు ఆళ్ళు? ఈ ప్రపంచంలో కొట్లాడుకొని అమ్మ, నాన్న ఎవరైనా ఉంటే చెప్పండి. వాళ్ళు అసలు మనుషులే కాదు నా లెక్క ప్రకారం. జంతువులు మాత్రమే కొట్లాడుకోవు. మిగతా వాళ్ళంతా కొట్లాడుకుంటారు. కొట్లాడుకుంటేనే మనుషులు. కొట్లాడకపోతే మనుషులే కాదు. ఒక 2 మెషిన్‌లు మాత్రమే కొట్లాడుకోవు. ఇద్దరు మనుషులన్నా కొట్లాడుకుంటారు, సహజం అది. మనకేం భార్యాభర్తలంట అస్సలు కొట్లాడుకోకూడదంట. భార్యాభర్తలంటే కొట్లాడుకోవాలి. చించుకోవాలి. బట్టలు చించుకొని హ్యాపీగా మళ్ళీ పొద్దున్నే ఫెయిర్ అండ్ లవ్లీ మొఖానికి రాసుకొని రావాలి. లేకపోతే ఇద్దరు డమ్మీలు, ఇద్దరు బ్రెయిన్‌లెస్ పీపులే కొట్లాడుకోకుండా ఉంటారు. అవునా కదా! ఇద్దరు పిచ్చి వాళ్ళు కొట్లాడుకోరు. 2 జంతువులు కొట్లాడుకోవు. అవునా కదా! పక్కపక్కన తిరుగుతా ఉంటాయి. ఏమంటే ఏం పని లేదు. ఇద్దరు బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎలా ఒకే రకంగా ఉంటారు? అది కూడా ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఒక్కొక్కరు ఒక చోట పెరిగింటారు. ఇద్దరు బ్రెయిన్ ఉన్న వ్యక్తులు ఒక చోట కలిసి కొట్లాడుకోకుండా ఎలా ఉంటారు? కొట్లాడుకోకూడదు. ఆదర్శ దంపతులంట. వాళ్ళకి బుర్ర లేని దంపతులే కొట్లాడుకోరు. బుర్ర లేని దంపతులు కొట్లాడుకోరు. బుర్రున్న ప్రతి ఒక్కరు కొట్లాడుకుంటారు. ఆ! మరి మనుషులన్నాక సీ మన ఇంట్లో మన అమ్మతోనే మనం ఎన్నో సార్లు కొట్లాడింటాం. అవునా కదా! మన అన్నతో కొట్లాడింటాం. మన తమ్ముడితో కొట్లాడింటాం. మన చెల్లెలతో కొట్లాడింటాం. కానీ భర్తతో మాత్రం కొట్లాట జరగనేకూడదు. ఎంత సహజ అంత రాంగ్ ఎక్స్‌పెక్టేషన్. అత్తతో గొడవనే పడకూడదు. అమ్మతోనే గొడవ పడొచ్చుంటాం మనం. ఎన్ని సార్లు అమ్మతో చించుకొని ఉంటాం. అమ్మ మనల్ని ఎన్ని సార్లు కొట్టింటదో. అమ్మ తిట్టొచ్చు, కొట్టొచ్చు, అన్నతో తిట్లు గొడవపడొచ్చు, అన్నతో కొట్లాడొచ్చు, పక్కింటి అమ్మాయితో కొట్లాడవచ్చు. కానీ భార్యతో కొట్లాడబడే పడకూడదు. అత్తతో అసలు గొడవలే ఉండకూడదు. అసహజమైన ఆలోచనలు, సరికాని ఆలోచనలు, సరికాని ఎక్స్‌పెక్టేషన్స్ మన మీద రుద్దేసుకొని ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఎలా ఉండాలి. బుర్రంతా చెడగొట్టుకొని మన బాధని మనమే సృష్టించుకుంటున్నాం. ఇదంతా దేనికోసం చెప్పాల్సొచ్చిందంటే రామాయణం అంతా. మన బాధకు మనమే సృష్టికర్తలం. మన ఆనందానికి కూడా మనమే సృష్టికర్తలం. మనం సరిగ్గా ఆలోచించడం మొదలుపెడితే ఏ బాధ ఉండదు. సరైన ఆలోచనలు ఎవరి దగ్గర దొరుకుతాయండి? ధ్యానుల దగ్గర కూడా కాదు, యోగుల దగ్గర. ధ్యాని యోగిగా మారినప్పుడే సరిగ్గా ఉంటాడు. యోగి అంటే ఎవరు? బాగా ధ్యానంలో పండిపోయిన వాడిని యోగి అనొచ్చు. పత్రిసారి యోగి, రమణ మహర్షి ఒక యోగి, వివేకానందుడు ఒక యోగి. అవునా కదా! మన పక్కింటి ధ్యాని ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే మొలకెత్తాడు. మంచివాడు కాదన్నట్టు, మంచి ధ్యాని. కానీ సరైన ఆలోచనలు ఎవరి దగ్గర దొరుకుతాయంటే యోగుల దగ్గర మాత్రమే దొరుకుతాయి. పక్కింటి అమ్మాయి దగ్గర, పక్కింటి ఆంటీ దగ్గర, పక్కింటి అక్క దగ్గర, మన శ్రేయోభిలాషుల దగ్గర కాదు. నీ మంచి కోసమే చెప్తున్నా అని చెప్పి అంత చెత్త చెప్తారు. 99% నాకు తెలిసి భార్యాభర్తల గొడవల మధ్యలో కారణం తల్లిదండ్రులే. బాగా 100% ఆడికి పోయిందే అమ్మాయి, ఇంకా వెంటనే ఫోన్, అమ్మ ఉప్పు సరిగా కుదరలేదు అని మా ఆయన తిట్టాడు అంటే వెంటనే ఫోన్ వస్తుంది. ఏయ్, ఉప్పు తినకపోతే ఏదో అంటావా?
నేను ఎట్లా పెంచాను, ఉప్పు లేకుండా పెంచాను, నేను పువ్వుల్లో పెంచాను, రాళ్ళలో పెంచాను. ఇంకా అహంకారాన్ని తగ్గించడానికి బదులు మనం ఇంకా అహంకారాన్ని బాగా అజ్ఞానాన్ని నూరిపోస్తూ ఉంటాం. 99.999% మన తెలియని అజ్ఞానంతో, మన మన శ్రేయోభిలాషులు అనుకునే అజ్ఞానులతో మనం అన్నీ తీసుకోవడం వల్ల మన మైండ్ అంతా చెడగొట్టుకొని మన లైఫ్ని చెడగొట్టుకుంటున్నాం. సో మనం ఏదైనా సరే సరైన ఆలోచన తీసుకోవాలంటే ఎవరి దగ్గర తీసుకోవాలి? యోగులు. అమ్మని అడగకూడదు. నాకు ఏదైనా సమస్య వచ్చినా ఏం చేయాలి? ఒక మంచి యోగి పుస్తకం తీసుకోవాలి. ఓషో రజనీష్ ఒక మంచి యోగి పుస్తకం ఓపెన్ చేసి చదువుకోవాలి. ఏం చెప్పాడు ఓషో రజనీషు? ఆ రమణ మహర్షి ఏం చెప్పాడు? మా ఆయన నన్ను తిట్టాడు, రమణ మహర్షి ఏం చెప్పాడు చూద్దాం. రమణ మహర్షి ఏం చెప్తాడు? నీ అహాన్ని పక్కన పెట్టు అని చెప్తాడు. నేను ఎంత కరెక్టో తెలుసా? నేను చాలా కరెక్ట్, అయినా మా ఆయన తిట్టాడు. నువ్వు కరెక్టేనా? అయినా అహాన్ని పక్కన పెట్టు. నేను ఎంచెంత మంచిదాన్ని, ఎంత మంచిదాన్ని, ఎంత మంచిదాన్ని, మంచిదాన్ని మంచిదాన్ని అని అహాన్ని పక్కన పెట్టు. అయిపోయా గొడవ. అదే అమ్మ దగ్గరికి పోతే నువ్వు ఎంత మంచిదానివి, నువ్వు టిట్ ఫర్ టాట్, ఇంకో బాంబే. అమ్మ మంచిదే కానీ అజ్ఞాని, నాన్న మంచోడే అజ్ఞాని, యోగి కాదు. సో మన నిజంగా మన జీవితం బాగుపడాలి అనుకుంటే, మన సమస్యలన్నీ కూడా యోగుల పుస్తకాల్లో నుంచి తీర్చుకోవాలి. మన పక్కింటి వాళ్ళ దగ్గరనో వీళ్ళ దగ్గరనో కాదు. హెల్త్ ప్రాబ్లం అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నా కదా. జ్వరం వచ్చిందంటే ఎక్కడ పోతారు మేడం? డాక్టర్ దగ్గరికి పోతారు. మరి సమస్య వస్తే యోగుల దగ్గరికి పోవాలి. వాళ్ళు డాక్టర్లు, మిగతా వాళ్ళంతా యాక్టర్లు, నాటకాలు ఆడుతుంటారు. ఎవడి నాటకం ఆడుతుంటారు. సో మన ఆనందంగా ఉండాలంటే నిర్ణయం తీసుకోవాలి. రెండోది, మన ఆనందాన్ని మనమే సృష్టించుకోవడం నేర్చుకోవాలి. అది యోగుల నుంచి తీసుకున్న జ్ఞానం ద్వారా. సో భిన్నంగా ఆలోచించు అంటే ఒక యోగిలాగా ఆలోచించు, పక్కింటోడిలాగా కాకుండా. అది భిన్నంగా ఆలోచించు పుస్తకం అంతా సారాంశం ఏంటంటే, ఒక యోగిలాగా ఆలోచించండి. మీరు చదువుతారో లేదో అని నేను నాటకం ఆడా, భిన్నంగా ఆలోచించండి పేరు పెట్టా. థింక్ లైక్ యోగి. ఒక బుద్ధుడిలాగా ఆలోచిస్తేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఒక రాముడిలాగా ఆలోచిస్తేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం. అనగా రాముడు ఏం చేశాడని? అరణ్యానికి ఎలా వెళ్ళాడు? ఏడుచుకుంటూ పోయాడా? మా అమ్మ నన్ను చాలా మోసం చేసింది, మా తమ్ముళ్ళు మోసం చేశారు, వీళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలి. మన సినిమాలలాగా పగను ప్రతీకారం తీర్చుకున్నా రాముడు ఆనందంగా ట్రెక్కింగ్కి వెళ్ళాడు. ఇక్కడ ఎవరైనా ట్రెక్కింగ్కి వెళ్ళారా? ఎన్ని రోజులు ట్రెక్కింగ్ వెళ్ళారండి? ట్రెక్కింగ్ ఏడ్చుకుంటూ వెళ్తామా, బాధగా వెళ్తామా? మరి ఎందుకు? మరి రాముడిలాగా ఆలోచించకుండా మనం ఎందుకు బాధపడుతున్నాం? మన అన్న మోసం చేశాడు, వాడు మోసం చేశాడు, ఈడు మోసం చేశాడు, అమ్మ మోసం చేసింది. ఒక రాముడిలాగా రామాయణం అంతా చెప్పుకుంటాం, కానీ రాముడిలాగా ఆలోచించాం. రైట్? మనకు కాదు, మన పక్కింటోడు రాముడిలాగా ఆలోచించాలి. మనం మాత్రం రాముడిలాగా ఆలోచించాం, మనం మాత్రం బుద్ధుడిలాగా ఆలోచించాం. మనకు కాదు, మనము యోగిలాగా ఆలోచించాలి. మనం ఆనందంగా ఉండాలంటే. పక్కన వాళ్ళు ఏం మారట్లేదు సార్, నేను ఎంత మారానో తెలుసు, మా భార్య ఏం మారట్నే లేదు. మారితే మంచిది, మారకపోతే ఇంకా మంచిది. సోక్రటీస్ గురించి తెలుసు కదా. సోక్రటీస్ తెలుసా? చరిత్రలో సోక్రటీస్ గురించి రాసింటారు. గయ్యాలి గంప భార్య దొరికినందుకు సోక్రటీస్ పెద్ద తత్వవేత్త అయిపోయాడు. ముక్తి కావాలని కోరుకున్నావు, నువ్వు మంచి భార్యను తెచ్చుకున్నావు. గయ్యాలి భార్యను తెచ్చుకున్నావు. తొందరగా ముక్తి కావాలని కోరుకున్నావు, అలాంటి భర్తను తెచ్చుకున్నావు. తొందరగా ముక్తి కావాలని అనుకున్నావు, అలాంటి భార్యను తెచ్చుకున్నావు. తొందరగా వైరాగ్యం కావాలని కోరుకున్నావు, అందుకే ఇలాంటి ఫ్యామిలీలో పుట్టావు. నీ మంచి కోసమే నువ్వు అలాంటి వాటిలన్నీ తెచ్చుకున్నావు. నీ అదృష్టాని కోసం నీ అదృష్టం కొద్దీ వాళ్ళు దొరికారు, నీ దురదృష్టం కొద్దీ ఎవరు దొరకలేదు. ప్రతి వ్యక్తి మన జీవితంలో వచ్చిన ప్రతి వ్యక్తి మన అదృష్టం కొద్దీ వచ్చిన వాడే. మంచి భార్యనా, మంచి భార్య కాదా, మంచి భర్తనా, మంచి భర్త కాదా, మంచి అత్తనా, మంచి అత్త కాదా, ఇవన్నీ కాదు. వచ్చిన ప్రతిదీ ఈరోజు మనం ఇక్కడ అంతా ఏం చేసాం? మన అదృష్టం కొద్దీ కలిసాం అనా కదా. రాని వాళ్ళు ఇంకా గ్రౌండ్లో చాలామంది ఉన్నారు. ఈ గ్రౌండ్లోనే కాదు, ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఈ గ్రౌండ్కే రాని వాళ్ళు. మనకందరికి అదృష్టం కలిసి వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నాం. నాకు పోయిన సంవత్సరం అదృష్టం కలిసి రాలని అమెరికాలో ఉన్నా. ఈ సంవత్సరం అదృష్టం కలిసి వచ్చింది నాకు. నేను అమెరికా పోదాం అనుకున్నా, 2 నెలల నుంచి 3 నెలల నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు నాకు ఇలా అదృష్టం కలిసి వచ్చింది. మంచిదా కాదా? మరి ఎందుకు ఏడవాలి? అమెరికాకు పోదాం అనుకున్నాను 2 నెలల క్రితమే. అమెరికా పోతే మంచిది, పోకపోతే ఇంకా మంచిది. ఎవడికి కావాలి అమెరికా? అనా కదా. అమెరికా కావాలా, ఆనందం కావాలా? అమ్మాయి కావాలా, ఆనందం కావాలా? అత్త కావాలా, ఆనందం కావాలా?
అమ్మ కావాలా? ఆనందం కావాలా? ఆనందం కావాలి. మరి ఇంకెందుకు ప్రాబ్లమ్? ఆనందం ఎవరి చేతుల్లో ఉంది? అయిపోయింది. బస్ క్లాస్ అయిపోయింది. ఇంటికెళ్ళిపోవచ్చు. సో, ఆనందం మన చేతుల్లోనే ఉంది. ఒక యోగిలాగా ఆలోచిస్తే మన ఆనందం మన చేతిలో ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్. మన లక్ష్యాలు ఏముండాలి? మన లక్ష్యాలు ఒక యోగి లాంటి లక్ష్యాలుండాలి. మనకందరికీ లక్ష్యాలన్నీ గూడా తెలీదు. మనమంతా ఆహ్, పుట్టుతూనే అడుగుతాం. "నువ్వేం కావాలనుకుంటున్నావని?" మన పిల్లల్ని. ఏమడుగుతారండి మీ పిల్లలకి? ఏమవుదాం అనుకుంటున్నాం. మళ్ళీ దానికి మనమే చెప్తాం. డాక్టరా? ఇంజినీరా? ప్రతోడు డాక్టర్ కావాలి. ప్రతోడు ఇంజినీర్ కావాలి. డాక్టరు, ఇంజినీర్ అనేది జీవిత లక్ష్యమా? అది ఉద్యోగం అంతే. అవునా గదా! డాక్టర్ అనే ఒక ఉద్యోగము. ఇంజినీర్ అనే ఒక ఉద్యోగం. జీవిత లక్ష్యం ఏమిటి? జీవిత లక్ష్యం ఏమిటి? ఒక యోగిలాగా జీవించడమే మన జీవిత లక్ష్యం. ఒక పత్రిసారిలాగా జీవించడం మన జీవిత లక్ష్యం. అవునా గదా! ఇంజినీర్లు గొప్పవాళ్ళా? పత్రిసారి గొప్పవాడా? మరి పత్రిసారిలాగా జీవించాలని లక్ష్యం పెట్టుకోవాలా? ఒక ఇంజినీర్ గావాలి, ఒక డాక్టర్ గావాలి, ఆ! బాగా సంపాదించాలి, ఒక బిల్డింగ్ తర్వాత ఇంకో బిల్డింగ్ కట్టాలి, ఒక ఎకరా తర్వాత ఇంకొక ఎకరా కట్టుకోవాలి, కొనుక్కోవాలి, కట్టుకోవాలి కాదు, ఎకరాలు ఆ! కొనుక్కోవాలి. ఓ 10 ఎకరాల తర్వాత ఇంకో 10 ఎకరాలు, ఒక కోటి తర్వాత ఇంకో కోటి. ఏం లక్ష్యం పెట్టుకుంటున్నాం? ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుంటే అలాంటి జీవితం వస్తుంది? మనం పెట్టుకోవాల్సిన లక్ష్యాలు అద్భుతమైన లక్ష్యాలు పెట్టుకోవాలి. పనికిరాని చిన్నా చితకా లక్ష్యాలు పెట్టుకునేది మనమేమో ఏడుస్తా ఉండేది. మన లక్ష్యమే మన జీవితము. ఇందాక అనుకున్న మొదట్లో మన నిర్ణయమే మన జీవితం. మనం ఎలాంటి లక్ష్యం పెట్టుకుంటే అలాంటివన్నీ కొని తెచ్చుకుంటా ఉంటాం. నేను జీవిస్తే పచ్చసారిలాగా జీవించాలి. ఆ జీవన విధానంలో నేను జీవించాలని ఒక లక్ష్యం పెట్టుకోవాలి. సరికాని లక్ష్యాల వల్ల సరికాని జీవితం వస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటా ఉంటాం. అవునా కదా! మంచి భార్య దొరకాలి, మంచి కొడుకు దొరకాలి, మంచి పిల్లలు దొరకాలి, రూ. 1,00,00,000 దొరకాలి, ఒక ఉద్యోగం రావాలి. ఇవన్నీ చిన్న చితకా లక్ష్యాలు. థింక్ బిగ్. అవునా కదా! అద్భుతమైన లక్ష్యాలు పెట్టుకోవాలి. అద్భుతమైన లక్ష్యాలు పెట్టుకున్న వారికి అద్భుతమైన జీవితం ఉంటుంది. చిన్న చిన్న పనికిరాని లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళకి పనికిరాని జీవితమే ఉంటుంది. డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ మాత్రమే అవుతాం. ఒక యోగి కావాలంటే ప్రపంచానికంతా ఉపయోగపడే ఒక వివేకానందుడు అవుతాం. మన ఇంట్లో వాళ్ళు మాత్రం కాకూడదు, మనం మాత్రం కాకూడదు. అవునా కదా! పక్కింట్లో వివేకానందుడు పుట్టాలి, పక్కింట్లో గాంధీ పుట్టాలి. గాంధీ లాంటి వాడు మళ్ళీ పుడితే బాగుంటుందంటాం. మన ఇంట్లో పుడితే చంపేస్తాం, తోసేస్తాం, తొక్కేస్తాం. చిన్నప్పుడు నేను వెళ్ళి మా ఇంట్లో భగవద్గీత చదువుతా ఉంటే వచ్చి, "ఏమైపోయిందిరా నీకు" అని అడిగి నాకు ఆశ్చర్యం వేసింది. పాఠాల్లో భగవద్గీత గురించి ఎంత గొప్పగా చెప్పాను, ఇంట్లో భగవద్గీత చదువుతుంటే ఏమైపోయిందని అడుగుతున్నారు. మన పిల్లలు భగవద్గీత చదవకూడదు, మన పిల్లలు రాముడు కాకూడదు. ఆ? మన స్కూల్కి పోవాలి, పొద్దున్నే సాయంత్రం వరకు స్కూల్కి వెళ్ళాలి, మార్కులు తెచ్చుకోవాలి. అవునా కదా! భవిష్యత్తు, ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు మారాలంటే ముందు మారాల్సింది ఎవరండి? పిల్లలు కాదు, తల్లిదండ్రులు మారాలి. ఇక్కడ అందరు తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు మారాలి. మెషిన్లను తయారు చేసే తల్లిదండ్రులు మారాలి. పిల్లల్ని ఆడ ఎవరో మాట్లాడుతున్నారు, గెట్ అవుట్, ఇక్కడి నుంచి వెళ్ళండి సార్ చెప్పండి వాళ్ళకి. పిల్లలు మారాలా? తల్లిదండ్రులు మారాలా? పిల్లలు మారడానికి ఏం లేదు, పూల్లాగా పుట్టారు వాళ్ళు. వాళ్ళు స్వచ్ఛంగా పుట్టారు. మనమే వాళ్ళ మీద తోముడు వ్యవహారం పక్కన పెట్టాలి. అవునా కదా! పిల్లలు మారడానికి లేదు, మారవలసింది పెద్దలు. ఆత్మజ్ఞానులుగా కావాల్సింది పెద్దలు. సహజ సిద్ధంగా పిల్లలంతా ఆత్మజ్ఞానులే, మనమే అజ్ఞానాన్ని నిరుపోస్తూ ఉంటాం. కాబట్టి మారవలసింది టీచర్లు, మారవలసింది పెద్దలు. పిల్లలకి ధ్యానం నేర్పించవలసిన స్కూల్లోకి వెళ్ళి టీచర్లకు ధ్యానం నేర్పించాలి. మనం ఏం చేస్తాం, స్కూల్కి వెళ్తాం, పిల్లలకి అందరూ ధ్యానం నేర్పిస్తాం. మరుసటి రోజు ఆ టీచర్, అవసరం లేదురా భయ్, ముందు మ్యాథ్స్ చదువు, ఫిజిక్స్ చదువు, అది చదువు, ఇది చదువు. ఏం అవసరం, ముందు ఎగ్జామ్ ఉంది, అయిపోయి. టీచర్లు అందరికీ ధ్యానం నేర్పించాలి. ఒక టీచర్ మారితే మొత్తం స్కూల్ అంతా మారుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు మారితే పిల్లలు మారే అవసరమే లేదు. వాళ్ళు ఏముంది మారడానికి, మనమేం వాళ్ళ మీద చెత్తనే వేయట్లే కదా. మనం చెత్త వేయడం వల్లే వాళ్ళంతా చెడిపోతున్నారు. మా పాప ఎప్పుడు వెళ్తాడంటే స్కూల్కి అప్పుడు వెళ్తుంది అంతే. నాన్న ఈరోజు స్కూల్కి వెళ్తాంటే వెళ్తే మంచిది, వెళ్ళకపోతే ఇంకా మంచిది అని చెప్తా. మార్కులు కావాలి అంటే ఎన్ని మార్కులు వచ్చాయంటే, నాన్న నాకు ఈరోజు 0 మార్కులు వచ్చాయి, వెరీ వెరీ గుడ్, ఇంకొక 2 సున్నాలు తెచ్చుకో. రోజు అడుగుతుంది, ఎన్ని సున్నాలు తెచ్చుకున్నా పర్లేదు అంటే, ఎన్ని సున్నాలని తెచ్చుకో. ఏం చేసుకోవాలి? నేను ఇంజనీర్ అయ్యా, దేశాన్ని ఏమైనా ఉద్ధరించానా? నేను గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా. నాకు చిన్నప్పుడే ఊహ తెలియని వయసులో ఎప్పుడో 95లో ఇంజనీరింగ్ అంటే మామూలు విషయం కదా, అప్పట్లో చాలా గొప్పగా ఉండేది. ఇంజనీర్ ఏం చేశాను? ఏం చేయలేదే. దేశాన్ని నేను ఉద్ధరించానా? ఇంజనీర్లు, డాక్టర్లు ఏమైనా దేశాన్ని ఉద్ధరిస్తున్నారా? వృత్తి. ఇంజనీరింగ్ అనేది ఒక వృత్తి. అవునా కదా! నాతో పాటు ఇంజనీరింగ్ చేసిన ఒక అబ్బాయి ఉన్నాడు. బాగా ఫెయిల్ అయ్యి
చాలా కష్టాలు పడి పాస్ అయ్యాడు. నేను చాలా పర్ఫెక్ట్‌గా పాస్ అయ్యా. అవునా కదా! పర్ఫెక్ట్‌గా పాస్ అయ్యి నేనేం చేశా, ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేరా. అప్పులోడు ఇంజినీరింగ్ అయిపోతే ఇంజినీరింగ్ కాలేజ్ పెట్టాడు. ఫెయిల్ ఉన్నోడు కాలేజీ పెట్టాడు. వాడి కింద నేను వెళ్లి పని చేశా. మరి ఎవడు గొప్ప? చదివినోడు గొప్పనా? చదవనోడు గొప్పనా? మనం ఇప్పుడు కొత్తగా సీఎం అయ్యారు. అవునా కదా! ఆయన గొప్ప గొప్ప చదువులు చదివారా? మనమెందుకు మన పిల్లల మీద రుద్దుతా ఉన్నాం ఊరికే? రుద్ది, రుద్ది, రుద్ది వాళ్ళని మనుషులు కాకుండా చేసేస్తున్నాం. చిన్నప్పుడంతా టార్చర్ చేసి పెద్దగయ్యాక మా పిల్లలు మనల్ని సరిగ్గా చూసుకోవట్లేదు సార్. చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో ఎవరేసేసారు? అవునా కదా! వాళ్ళు చిన్నప్పుడు మనం వాళ్ళని చిన్నప్పుడు హాస్టల్‌లో ఏసాం. పెద్దగా వాళ్ళు మనల్ని హాస్టల్‌లో ఏస్తారు. ఏం తేడా? దాన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నారు. ఇది పిల్లల హోమ్ అంతే. తేడా ఏం లేదు. మీ బాగు కోసమే మేము హాస్టల్‌లో వేసామంటారు. వాళ్ళు ఏడ్చి, ఏడ్చి అమ్మా, అమ్మా, అమ్మా అని ఏడుస్తున్నా తీసుకుపోయి హాస్టల్‌లో పడేస్తారు. ఏమంటే బాగుండాలి. బాగుండాలి కాదు, ఇక్కడ ఉండకూడదు మనకి. ఇక్కడ ఉంటే వాడు అల్లరి చేస్తుంటాడు. మన పక్కన వెళ్ళిపోవాలి. అవునా కదా! మనమేమో హాస్టల్‌లో ఏస్తివి. వాళ్ళు మనం హాస్టల్‌లో ఏస్తే తప్పా? మనమేమో ఆల్మోస్ట్ 20 ఏళ్ల వయసు, 3 ఏళ్ల వయసులో హాస్టల్‌లో ఏస్తాం. 20 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వాళ్ళని బయటే ఉంచితివి. ఆ తర్వాత వచ్చి వాళ్ళు మనల్ని చూసుకోవాలంట. వాళ్ళు అమెరికాకెళ్ళిపోయారు. వాళ్ళు అమెరికాకెళ్లారు. వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. కానీ మేము ఇక్కడే ఉండిపోయాం. పంపించింది ఎవరంట? వాళ్ళు అలా పోయేటట్టు చేసింది ఎవరంట? మనం ఏం నేర్పించాం? మనం ఏం కోరుకుంటున్నాం? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? సో, మారవలసింది తల్లిదండ్రులే. మారవలసింది టీచర్‌లే. మారవలసింది మనమే. మార్పు మన నుంచి మొదలవ్వాలి. మార్పు అక్కడి నుండి రావాలనుకున్నంత సేపు ఎప్పుడు ఏడుపే. ఎవరో మారాలి అనుకున్న ప్రతి ఒక్కడు ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడు. చిన్నప్పుడు నేను కూడా ఎర్ర సత్యం, ఎర్రోడు, బాగా కమ్యూనిస్ట్ వాదాలుండేవి. అందరిని ఏసేయాలనుకునేవాడిని. ఆ! కత్తి తీసుకొని సప్ప, సప్ప, సప్ప అని ఏసేస్తే వీళ్ళంతా చెడు వాళ్ళందరిని, చెడ్డ వాళ్ళందరిని ఏసేసేయాలి. ముందు నన్ను నేనేసుకోవాలి. అలాంటి ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు ఉన్నందుకు. అవునా కదా! ఎవరినో ఏసేస్తే ఏమొస్తది? ఇంకొకడొస్తాడు. అవునా కదా! మారాల్సింది మనము. మనం మారి చూపిస్తే ఇగో ఇంతమంది ప్రతిసారి మారారు. అవునా కదా! కొన్ని కోట్ల మంది మారారా లేదా? ప్రతిసారి మారితే కొన్ని కోట్ల మంది మారారు. మరి మనమందరం మారితే ఈ ప్రపంచం మారదా? మరి మన మార్పు మీద మనం దృష్టి పెట్టాలా? ఇంకొకరి మార్పు మీద దృష్టి పెట్టాలా? యెస్. సో, ఈ రోజు నుంచి మన మార్పుపై మనం దృష్టి పెడదాం. టైం ఎంతయిందో? ఆయన 4 గంటల వరకే టైం ఇచ్చారు నాకు. ఓహ్! మీకు క్వెషన్‌లు ఏదో అడిగిస్తాననుకున్నా. టైం అంతా నేనే తినేసాను. క్వెషన్‌లు అడిగాను. 5 నిమిషాలు టైం ఉంది. యాక్చువల్‌గా ఖమ్మం వెళ్ళాలి. ఎవరైనా ఒకటో, 2 క్వెషన్‌లు అడగొచ్చు. నువ్వు కొత్తోళ్ళకి ఇద్దాం. కూర్చో. ఈయన డైలీ క్లాస్‌కి వస్తుంటాడు నాకు. ఏం మేడం? ఏం ప్రార్థించేది లేదు ప్రకృతిని. ప్రకృతిని ఎలా ప్రార్థించాలని ప్రకృతిని ఏం ప్రార్థించేది లేదు. ప్రకృతిలో వెళ్ళి గడపాలి. ప్రకృతిలో గడుపుతూ ఉంటే సహజ సిద్ధంగా మనకు రావాల్సిన అన్నీ వస్తాయి. మనం ఎవరిని ఏం ప్రార్థించేది లేదు. మనం చేయవలసిన సాధన ఒకటి ధ్యాన సాధన చేయాలి. రెండోది జ్ఞాన సాధన చేయాలి. ప్రకృతిలో గడపాలి. వీలైనంత ఎక్కువగా ప్రకృతిలో గడుపుతూ ఉంటే ఉదాహరణకి పక్షులున్నాయి. పక్షులకి గూళ్ళు కట్టుకోవడం ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించలేదు. అవునా కదా! సహజ సిద్ధంగా వచ్చింది. అలా మనం కూడా ప్రకృతిలో గడుపుతూ, గడుపుతూ ఉంటే మనకు కూడా సహజ సిద్ధమైన జ్ఞానం వస్తుంది. ఆ సహజ సిద్ధమైన జ్ఞానం ద్వారా మన జీవితాన్ని మనమే బాగుపరుచుకుంటాం. ప్రకృతికెళ్ళి దేవుడా నాకు కొడుకు నీవు, దేవుడా నాకు పెళ్లి చేయి, ఏం అడిగే అవసరం లేదు. అసలు దేవుడిని ఏమీ అడగకూడదు మనం. ఎంతమంది గుడికెళ్తారండి? గుడికి ఎందుకెళ్ళాలి? అడుక్కోవడానికి. అది కరెక్ట్. గుళ్ళేమన్నా బిజినెస్ సెంటర్‌లా అడుక్కోవడానికి? బయట అడుక్కునేవాడికి, లోపల అడుక్కునేవాడికి తేడా ఏముంది? నాకు తెలిసి బయట అడుక్కునేవాడు చాలా గొప్పవాడు. లోపలికి పోయి మనం అడుక్కుంటిమి. బయట వాడు అడుక్కునే. మనమేదో గొప్పోళ్ళం, వాడేదో తక్కువ. గుడికి దేవుడి కోసం వెళ్ళాలి. అవునా కదా! గుడికి దేవుడి కోసం వెళ్ళాలి. ఆహో! మంచి ఆడ దైవ దర్శనం కోసం వెళ్ళాలి. అంతేగాని గుడికెళ్ళి దేవుడా నాకది చెయ్యి. దేవుడికి తెలీదా మనకేం చేయాలో? మనం చెప్పాలా? మనం చెప్తే గాని దేవుడికి తెలీదా? ఆ! నేనేం అడగలేదు ఇప్పటివరకు. నాకెందుకు ఇవ్వలే? నాకు ఇవ్వలేదా? ఇప్పుడు మీరందరిని అడిగితే వచ్చారా? మిమ్మల్ని అమ్మ, అమ్మ మా క్లాస్‌కి రా, నా క్లాస్ అడుక్కున్నానా? ఎందుకొచ్చారు నా క్లాస్‌కి మీరు? అడుక్కున్నానేంటి? అడిగితే అడిగినంతనే ఇవ్వబడుతుంది. అడక్కపోతే ఏది ఇవ్వాలో, ఏది సరైనదో అది ఇవ్వబడుతుంది. సరైనది ఇవ్వాలా? అడిగినది ఇవ్వాలి. ఆ! పిల్లలొచ్చి మనల్ని చాక్లెట్‌లు అడిగారనుకోండి ఇస్తారా? ఎన్ని చాక్లెట్‌లు ఇస్తారు? ఒకటి ఇస్తారు. రెండోసారి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. అమ్మ మంచిది కాదంటారు. మంచి అమ్మనా? చెడ్డ అమ్మనా? మంచి అమ్మ అయితే ఇవ్వదు. పక్కింటి అమ్మ అయితే ఇస్తది. ఎందుకంటే మనం ఏమైపోయినా పర్లేదు పక్కింటి అమ్మకి. అవునా కదా! మన కళ్ళలో ఆ టైంలో చాక్లెట్ ఇచ్చినప్పుడు ఆనందం కావాలి. అదే మన సొంత అమ్మ అయితే మనకు ఒక చాక్లెట్‌కి మించి చాక్లెట్ ఇవ్వదు. అవునా కదా! మనం ఎన్ని కోరికలు కోరినా దేవుడు నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఏది సరైనదో అదే ఇస్తాడు. మనం వెళ్లి సరికాని కోరికలన్నీ కోరుకుంటా ఉంటాం. మనకది కరెక్ట్ అనిపిస్తా ఉంది. మన బుర్రలో ఆశలకి అంతు లేదు. మన ఆశలకు అంతు లేదు కాబట్టి ఎళ్లి కోరుకుంటా ఉంటాం. యాక్చువల్‌గా మనకు అవసరమే లేదది. కాబట్టి దేవుడు ఇవ్వట్లేదు. అవసరం లేనివన్నీ మనం కోరుకొని, అవసరం లేనివన్నీ వేసేసుకొని,
అజీజ్ వచ్చి మనమే చచ్చిపోతుంటాం. కరెక్ట్గా సార్ గట్టిగా పడింది, గట్టిగా చప్పట్లు కొట్టండి. గుడికి దేవుడి కోసం వెళ్ళాలి, కోరికల కోసం కాదు. కోరికల కోసం వెళ్ళేవాళ్ళు భక్తుడే కాదు, భక్తుడు అంటాను నేనైతే. కోరికల కోసం వెళ్ళే వాళ్ళు ఎవ్వరు భక్తులు కాదు. గుడికి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళాలి, గుడికి వెళ్తే దైవ దర్శనం కోసం వెళ్ళాలి. కోరికలు లేవు. బుద్ధుడు ఏం చెప్పాడు? దుఃఖానికి కారణం కోరిక. మరి ఆనందం కావాలా, దుఃఖం కావాలా మీకు? మరి ఆనందంగా ఉండాలి. అంతేగాని ఆనందంగా నాకు ఇది వస్తే ఆనందంగా ఉంటా, అది వస్తే ఆనందంగా ఉంటా, ఇంకేదో వస్తే ఎప్పుడు ఆనందంగా ఉండం. మన జీవితంలో ఆనందంగా ఉండడం ఒక జీవన విధానం, అంతేగాని కోరికలు తీర్చుకునే విధానం కాదు. రైట్? థ్యాంక్ యూ మేడం. మీరు ఏదో అడిగా, నేను ఏదో చెప్పా. ఇంకేదైనా లాస్ట్ క్వశ్చన్ చెప్పండి సార్. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పండి. శ్రీశైలం బస్ ఎక్కారు. ఓకే ఓకే, మీ క్వశ్చన్ ఏంటి? అవును ఓకే, నేను క్వశ్చన్ అడగమన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను అందరూ అర్థం చేసుకోవాలనుకోవడం అజ్ఞానం, నువ్వే అందరినీ అర్థం చేసుకోవడం జ్ఞానం. మా అమ్మ నన్ను అర్థమే చేసుకోవట్లేదు, నా భర్త నన్ను అర్థమే చేసుకోవడం లేదు, నన్ను అర్థం చేసుకునేవాడు ఎవడు లేదని చచ్చిపోదాం అనుకున్నాను 95లో. నేను ఎంత మంచివాడినా నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, 95లో చచ్చిపోదాం అనుకున్నా. ఎవడు అర్థం చేసుకుంటాడు? తనను తాను అర్థం చేసుకోలేని వాడు పక్కన వాడిని ఏం అర్థం చేసుకుంటాడు? ఒక బుద్ధుడు మాత్రమే, ఒక యోగి మాత్రమే, ఒక మహాయోగి మాత్రమే అందరినీ అర్థం చేసుకోగలుగుతాడు. మిగతా వాళ్ళందరూ మామూలు మనుషులే. ఒక మామూలు మనిషి ఇంకొక మామూలు మనిషిని ఎలా అర్థం చేసుకోగలుగుతాడు? తనను తానే అర్థం చేసుకోలేని వాడు, తనను తాను తీర్చిదిద్దుకోలేని వాడు, ఒక మహాజ్ఞాని కానివాడు, మహాయోగి కానివాడు మిగతా వాళ్ళని ఏం అర్థం చేసుకోవద్దు. అర్థం చేసుకోవడం కుదరదు. వీలైతే నువ్వే అర్థం చేసుకోవాలి. ఎలా? మన దగ్గర మంచి పుస్తకం చదువుదాం, చదివి ఆ పుస్తకం ద్వారా మన ఇష్టం వచ్చేటప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అదొక సమస్య. మీరే అర్థం చేసుకోవాలంటే ఏది పడితే అది ఊహించుకుంటూ ఉంటాం. ఏది పడితే అది మనం బుర్రలో ఏదో చెత్తా చెదారం ఉంటుంది, ఆ చెత్తని బేస్ చేసుకొని ఊహించుకుంటూ ఉంటాం. అలా కాదు. ఎలా అర్థం చేసుకోవాలి? ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగింది, ఏసి కొట్టాడు ఎక్కడో, ఎలా అర్థం చేసుకోవాలి? వెంటనే ఒక భిన్నంగా ఆలోచించి బుక్ ఓపెన్ చేయాలి. ఏదో ఒక బుక్ ఓపెన్ చేయాలి, దాంట్లో ఏమి ఇవ్వబడింది? ఎవడో కొట్టాడు, ఓకే గాంధీ పుస్తకం చెప్పాడు, ఏం చెప్పాడు? గాంధీ ఇలా కొడితే ఇలా చూపించామన్నాడు, ఓకే ఇలా చూపించాలి. మనం కాదు గాంధీ. కనీసం ఏడకుండా ఉన్నాం, ఈ చెంప చూపించకపోలే మనం గాంధీ అంత గొప్ప వాళ్ళం కాదు. కనీసం ఏడుపు ఆపాలి, అవునా కదా? 5 నిమిషాల్లో వదిలేయాలి. ఏది మోయకూడదు, ఏది మోయడానికి లేదు ఇక్కడ. ఒక మనిషి పోతేనే వారం రోజుల తర్వాత మోయకుండా అందరం పండగ చేసుకుంటాం. 10వ రోజు పండగ, అవునా కదా? పండగ అని పెడతారా, ఏదన్నా ప్రాబ్లం అని పెడతారా? 10వ రోజు సమస్య అని పెడతారా? అవునా కదా? ఒక మనిషి పోతే 10వ రోజు మనం పండగ చేసుకుంటాం మనం. మరి ఇంకేమున్నా ఏడవడానికి? సో మనమే అందరిని అర్థం చేసుకోవాలి, మనమే భర్తను అర్థం చేసుకోవాలి, మనమే భార్యను అర్థం చేసుకోవాలి. మనం జ్ఞానలమైతే, మనం ధ్యానలమైతే మనల్ని ఎవడు అర్థం చేసుకోవాలని కోరుకోకూడదు. మనల్ని ఎవడో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నామంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాం. కుదరదు. ఎవరిని అర్థం చేసుకోవడం కుదరదు ఇక్కడ. మనమే ఎంతో కొంత ధ్యానం ద్వారా, ఎంతో కొంత జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రవీణ్ గారు క్లోజ్ చేయొచ్చా? అంతేనా? ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి, అక్కడికి వినపడాలి. ఇంకా ప్రకృతికి మనకి ఎంత సహకరించిందంటే ఆయన అమెరికా వెళ్లకుండా మనకు అదృష్టం కల్పించింది. మరి గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి కదా. మరి పత్రి గారు ఇలాంటి ఆణిముత్యాలు ఎంతోమందిని మనకి అందించారు. మరి పత్రి గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ఈ మహా ప్రాంగణానికి, ఇక్కడ జరుగుతున్న అన్నదానానికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి అక్క ఆత్మ బంధువుకి, మరి నెక్స్ట్ సెషన్కి వంశీ గారు వస్తున్నారంటే మీరు అందరూ రెడీగా ఉన్నారా? మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మాకు ఎంతో విలువైన జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఏమైనా ఇంకా ఒక ముక్క ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. శుభాశుభ పరిత్యాగిక అన్నాడు కదా, అన్నా కదా? తప్పనిసరి అయినప్పుడు స్వీకరించడం నేర్చుకోవాలి. ఆనందంగా అడ్జస్ట్ అవుతూ ఉంటాం మనం. అడ్జస్ట్మెంట్ కాదు, స్వీకరించడం. అడ్జస్ట్మెంట్ అంటే రేపు ఎల్లుండో మనకు అవకాశం వచ్చిన ఒక కేసు కొడదాం అనుకుంటాం. అవకాశం లేని వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. జ్ఞానులు స్వీకరిస్తారు. ఆనందంగా స్వీకరించడం. బాధగా ఉన్నాము అంటే అడ్జస్ట్ కావండి, హ్యాపీగా చేయండి. తప్పనిసరి అయినప్పుడు చేయండి ఆనందంగా. ఇంకో 1000 సార్లు చేయండి. మీకు ఆనందం కావాలా, బాధ కావాలా? లేదంటే డైవర్స్ తీసుకోండి, ఏదో ఒకటి చేయండి, అవునా కదా? చాలామంది అమ్మాయిలు వచ్చి అడుగుతూ ఉంటారు అన్నమాట నా దగ్గరికి వచ్చి, సార్ మేము ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నాం, ఇంతవరకు మనం వెజిటేరియన్ ర్యాలీ ఓహో అని చేశాం సార్, ఇప్పుడు పెళ్ళి అయింది, తండ్రి మాకు నాన్ వెజ్ చేయమంటున్నారు, మరి ఏం చేయాలి? పటాకులు చేసుకోండి. లేదు సార్,
అయితే వండుకోండి, ఏదో ఒకటి ఆనందంగా చేయండి. అవునా కదా? ఏ మేడం? అదే ధైర్యంగా చెప్పనన్నా చెప్పండి, ధైర్యంగా వదిలేయండి, ధైర్యంగా చేయండి. నేను ఏది చేయను సార్, ఏడుస్తూ ఉంటానంటే లాభం లేదు. ధైర్యంగా ఝాన్సీ లక్ష్మిలాగా బాయిలాగా బతకాలి. రైట్? బతికితే ఝాన్సీ లక్ష్మి బాయిలాగానే బతకాలి. వాళ్ళలాగా వీళ్ళలాగా బతకూడదు. ఆర్ చచ్చిపోవాలి. వీర మరణం అన్న పొందాలి. ఏది కాదు సార్, కానీ నేను ఆనందంగా ఉన్నట్టు కుదరదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఆనందంగా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.